హలో హాయ్ అండి. ఈరోజైతే నేను క్యారెట్ హల్వాని చేస్తున్నాను. ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం వీడియోని చూడండి. ముందుగా అయితే క్యారెట్ను మంచిగా పీల్ తీసేసి తురిమి పెట్టుకోవాలన్నమాట. పాలనైతే పక్కన కాంచి పెట్టుకోవాలి. నెయ్యినైతే ప్యాన్లో వేసి జీడిపప్పును వేయాలి. జీడిపప్పు బాగా వేగి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. అలానే హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోకూడదు, లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు జీడిపప్పునైతే నెయ్యిలో బాగా వేయించుకొని మళ్ళీ ఆ వేయించుకున్న జీడిపప్పునైతే ప్లేట్లోకి సపరేట్గా తీసి పెట్టుకోవాలన్నమాట. అదే బౌల్లోనే అదే నెయ్యి అలా ఉన్నట్టే మనము ఈ క్యారెట్ని అయితే తురిమి పెట్టుకొని ఉంటాం కదా, ఆ క్యారెట్ని అయితే మనం నెయ్యిలో వేసి బాగా వేయించుకోవాలి. అంటే వేసేటప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టాలి. వేసేసిన తర్వాత బాగా హై ఫ్లేమ్లో పెట్టాలి ఒక 5 మినిట్స్. ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం అబ్జర్బ్ అయిపోవాలన్నమాట. అప్పుడే మనకు మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ అలానే ఉండిందనుకో బట్ బాగోదన్నమాట. సో అలా ఒక 5 మినిట్స్ వేయించుకునేసి మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. ఎనీహో ఇలా క్యారెట్ హల్వా ఎంతమందికి ఇష్టం అండి? నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. అయితే ఒక 5-6 ఇలాచి తీసుకొని ఒక స్పూన్ చక్కెర వేసుకొని దంచి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ ఫ్లేవర్ వస్తే చాలా అంటే చాలామంది స్వీట్లో ఇలాచి వేయని వాళ్ళంటే ఎవరు ఉండరు. చాలా బాగుంటుంది వేసుకుంటే. సో 5-6 వేసుకొని చక్కెరలో దంచి పెట్టుకున్నాను. నేనైతే నంది ఘీని వాడుతున్నాను. ఈ నెయ్యి చాలా బాగుంటుందండి. సో చూడండి, ఎవరైనా కావాలనుకుంటే ఇలాంటి నెయ్యిని అయితే తెచ్చిపెట్టుకోండి, వాడండి, చాలా బాగుంటుంది. నేను సజెస్ట్ చేస్తున్నాను, బాగుంది. సో ఆ లోపల మనం వేయించుకుంటున్నాం కదా, క్యారెట్ అయితే కొంచెం మెత్తబడింది అనమాట. చాలా బాగా ఇలా నలిపి చూస్తేనే మెత్తబడింది, ఓకే అన్నంత ఫీల్ వచ్చింది. సో బాగా కుక్ అయిందనమాట. అలా ఈ కుక్ అయిన క్యారెట్లో మనం ఏం చేయాలంటే పాలనైతే పక్కన సపరేట్గా మనం వేడి చేసి పెట్టుకుంటాం కదా, ఆ పాలనైతే మనము ఇలా స్ట్రైనర్తో మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఏదన్నా దాంట్లో మీగడ అట్లా ఉన్నా డిస్టర్బ్ కాకుండా బాగుంటుంది. అలా స్ట్రెయిన్ చేసుకుంటే బెస్ట్ అనమాట. ఎవరైనా కానీ అలా వడగట్టుకోవడం వల్ల బాగుంటుంది. సో ఈ పాలల్లో ఈ క్యారెట్లో పాలు వేసేసిన తర్వాత కొద్దిగా నెయ్యినైతే వేయాలి. నేను ఆల్రెడీ ఫస్ట్ నెయ్యిలోనే వేయించుకున్నాను కదా క్యారెట్ను, జీడిపప్పును. కాకపోతే మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది. తగినంత చక్కెర, మనకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలన్నా తక్కువ వేసుకోవచ్చు. తర్వాత ఈ ఇలాచి దంచి పెట్టుకుంటాం కదా, ఇలాచి అంతా మొత్తం వేసేయాలన్నమాట. ఆ తర్వాత అయితే క్యారెట్ మిక్స్ చేసుకుంటూ మెల్లమెల్లగా మళ్ళీ దగ్గర పడే వరకు ఉండాలి. జీడిపప్పును కూడా వేసేసాను అనమాట. చూస్తున్నారు కదా, నేను చేసే విధంగానే చేసుకోండి. కొంచెం జ్యూసీగా పెట్టుకుంటే ఇంకా ఎమ్మి టేస్ట్ అండి బాబోయ్. ఎందుకు అంటే అంత టేస్టీగా వస్తుంది అనమాట. స్వీట్ అంటేనే చాలా వరకు కొద్దిగా తింటేనే అమ్మో చాలు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. స్వీట్ అంటే చాలా వరకు తక్కువ ఇష్టపడతారు. బట్ నేనైతే స్వీట్ని చాలా ఇష్టంగా తింటాను. పిల్లలు కూడా అలానే తింటారు. క్యారెట్ హల్వా అంటే ఇంకా చెప్పాల్సిన మాటలు లేవు, బాగా తింటారు. అందరి ఇళ్ళల్లో ఇంతేనా, మా ఇంట్లోనే ఇంతేనా? నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి కుకింగ్ వీడియోస్ కావాలంటే తప్పకుండా నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డిఫరెంట్ కుకింగ్ స్టైల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.